బీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా కవిత పావులు కదుపుతున్నారా? తాను బైపోల్ బరిలో నిలిచి కారును దెబ్బతీసేందుకు సిద్ధమవుతున్నారా? గెలిచేంత బలం తనకు లేకపోయినా ఓట్లను చీల్చాలన్న కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నారా? అంతిమంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు భారీగా గండికొట్టి తన బలాన్ని చాటి చెప్పేందుకు కవిత అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు అనే నానుడి మరోసారి నిజం చేశారు కల్వకుంట్ల కవిత. నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ లో తిరుగులేని నాయకురాలిగా ఉన్న ఆమె సడన్ గా ఆ పార్టీకే దూరమయ్యారు. ఆమెపై ఏకంగా సస్పెన్షన్ వేటు పడడంతో తనంతట తానుగా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అంతేకాదు సిట్టింగ్ ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకుని తగ్గేదలేదంటూ బీఆర్ఎస్ పెద్దలకు స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చారు. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న మాట కూడా మాట్లాడిన కవిత ఇప్పుడు ఆ పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికిప్పుడు గులాబీ పార్టీ అధినాయకత్వానికి తన సత్తా ఏంటో చూపించడానికి కవిత సిద్ధంగా ఉన్నారట. అందుకు జూబ్లీహిల్స్ బైపోల్ ను ఓ మార్గంగా కవిత ఎంచుకుంటున్నారని కూడా టాక్. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం కవిత ఏ పదవులోనూ లేరు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిలబడి తన బలాన్ని చాటి చెప్పేందుకు కవిత సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు జాగృతి క్యాడర్ తో ఆమె సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. జాగృతికి హైదరాబాద్ మొదలుకొని తెలంగాణ వ్యాప్తంగా టీం ఉంది. అందుకే ఆ టీం సేవలను జూబ్లీహిల్స్ బైపోల్లో వాడుకుని బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు కవిత అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇద్దరి మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉండవచ్చని చెబుతున్నారు. అందుకే ఈ బైపోల్ పై కాంగ్రెస్ పార్టీ ఫుల్ సీరియస్ గా ఉంది. అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మైనార్టీ కోటాలో ఆయనకు మినిస్ట్రీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఫలితంగా జూబ్లీహిల్స్ లను మైనార్టీలు తన వైపు తిప్పుకోవడంలో హస్తం పార్టీ ముందంజలో ఉన్నట్లే చెప్పాలి. అంతేకాదు బీసీ నినాదం నేపథ్యంలో బీసీ నాయకుడికి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేందుకు హస్తం పార్టీ సుముఖంగా ఉంది. ఈ క్రమంలో నవీన్ యాదవ్ పేరు జోరుగా వినిపిస్తోంది. ఆయనకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు, ఎస్సీలు, మైనార్టీల ఓట్లు గంపగొత్తగా తనకు పడేలా హస్తం పార్టీ ప్లాన్ చేసుకుంది. మరోవైపు బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ సత్యమణి సునీతను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. ఆమెకు టికెట్ లాంఛనమైన ప్రచారము జరుగుతోంది. ఈ తరంలో సడన్ గా మాగంటి సోదరుడు వజ్రనాథ్ కూడా యాక్టివ్ అయిపోయారు. తనకు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తానని ఆయన చెబుతున్నారు. ఈ తరంలో బీఆర్ఎస్ టికెట్ పై కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. అసలే కాంగ్రెస్ పార్టీ బీసీ మంత్రాన్ని తిప్పికొట్టడం ఎలాగో తెలియక ఇప్పుడు గులాబీ పార్టీ పరేషాన్ అవుతోంది. ఈ తరంలో వజ్రనాథ్ కూడా బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్నారు. అలా అని బీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు మాగంటి కుటుంబాన్ని కాదని వేరే వ్యక్తికి టికెట్ కూడా ఇవ్వలేదు. అందుకే బీఆర్ఎస్ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంది. సరిగ్గా ఇదే టైంలో కారును మరింత డ్యామేజ్ చేసేందుకు కవిత సీరియస్ గానే ఎత్తుగడలు వేస్తుంది. జూబ్లీహిల్స్ బైపోల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు కవిత సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఏ పార్టీ తరఫున పోటీ చేయకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారట. ఆమె ఎన్నికల్లో తాను గెలవటం కంటే బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం. జూబ్లీహిల్స్ లో గెలిచేంత బలం తనకు లేకపోయినప్పటికీ తాను చీల్చే ఓట్ల ద్వారా బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టడమే ఆమె లక్ష్యంగా తెలుస్తోంది. బీఆర్ఎస్ తప్ప మిగతా ఏ పార్టీ అయినా గెలిస్తే ఓకే అన్నట్లుగా కవిత ఆలోచిస్తున్నారట. అందుకే గులాబీ పార్టీ ఓటు బ్యాంకును గండికొట్టి ఆ పార్టీకి అభ్యర్థికి సరైన కౌంటర్ ఇచ్చేందుకు కవిత ప్లానింగ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోర్లో కవిత నిజంగానే బరిలోకి నిలిస్తే ఆమెకు పోయేదేమీ లేదు. ఎందుకంటే ఈ సీటు ఆమెకు పూర్తిగా కొత్త. ఓటర్లతోనూ పెద్దగా సంబంధాలు లేవు. పైగా గ్రేటర్ హైదరాబాద్ లో కవిత ఎప్పుడూ అంత యాక్టివ్ గా లేరు. కాబట్టి ఇక్కడ పోటీ చేసి ఎన్ని ఓట్లు సాధించినా అది కవితకు ప్లస్సే. పైగా ఆమె చీల్చే ఓట్లు బీఆర్ఎస్ కు మైనస్ గా మారే ప్రమాదం ఉంది.
అసలే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య స్ట్రాంగ్ ఫైట్ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో కవిత బరిలోకి దిగితే అది కారుకే డ్యామేజ్ అవుతుందని చెబుతున్నారు. మొత్తంగా కవిత వ్యూహం పరోక్షంగా కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశం. తాను గెలవకపోయినా జూబ్లీహిల్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ గెలవకూడదన్న పట్టుదలతో కవిత ఉన్నారట. అందుకే ఇప్పటికే రోడ్ మ్యాప్ను ఆమె సిద్ధం చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. సాధ్యమైనంత వరకు జూబ్లీహిల్స్ ఓటర్లందరినీ కలిసే ప్రయత్నం ఆమె చేస్తున్నట్లు సమాచారం. బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు ఇలా ఆయా వర్గాలకు చెందిన ముఖ్య నేతలతో కవిత సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపెట్టాలి అని పావులు కూడా కలుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా జూబ్లీహిల్స్ బరిలో నిలిస్తే కవితకు పలు రకాలుగా కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆమె పేరు రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఫోకస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు జాగృతికి కూడా అది శుభ పరిణామమే. ఓడిపోయినప్పటికీ ఆమె సాధించే ఓట్లతో గ్రేటర్లో జాగృతికి, కవితకు మంచి బూస్టింగ్ వస్తుంది. అందుకే ఏ రకంగా చూసినా కవితకు జూబ్లీహిల్స్ బైపోల్ సువర్ణ అవకాశమేనన్న వాదన కూడా వినిపిస్తుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో కాలనీలు ఎన్ని ఉన్నాయో బస్తీలు కూడా అన్నే ఉన్నాయి. ఇక్కడ మాస్ పబ్లిక్ కూడా ఎక్కువగానే ఉన్నారు. ఒకవేళ జూబ్లీహిల్స్ సీటు నుంచి కవిత పోటీ చేస్తే ఆ వర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు చీలిపోయి అవన్నీ కవిత ఖాతాలో పడవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అంతిమంగా అది బీఆర్ఎస్ అభ్యర్థికి మైనస్ అవుతుంది. అసలే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో కవిత బరిలో నిలిస్తే అది పరోక్షంగా కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశమని చెబుతున్నారు. మరి నిజంగానే జూబ్లీహిల్స్ పోరులో కవిత బరిలోకి దిగుతారా? ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి తన మార్కును చాటుకుంటారా? ఒకవేళ ఓడిపోయినా తనదైన శైలిలో ఎంత మేర సత్తా చాటుతారు, లేక పరోక్షంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు కారణమవుతారన్నది చూడాలి. మరి ఈ వీడియోలో అప్డేట్స్ కోసం స్టే విత్ us.